స్వాగతం. ఈరోజు మనం డిజిటల్ టీచర్ గురించి ఈ డొమోలో మనం తెలుసుకోబోతున్నాము. కోడ్ అండ్ పిక్సెల్స్ ఇంటరాక్టివ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ యొక్క బెస్ట్ ప్రోడక్ట్ డిజిటల్ టీచర్. ఇప్పుడున్న మార్కెట్లో ఇది ఒక బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. సో ముందుగా మనం ఈ ప్రోడక్ట్ ఎలా ఉపయోగపడుతుంది, దానివల్ల మనం ఎలా లాభపడతాము అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సో ఫస్ట్ మీ యొక్క పెన్ డ్రైవ్ని ల్యాప్టాప్కి కానీ లేక మీ సిస్టమ్కి కానీ కనెక్ట్ చేయండి. సో కనెక్ట్ చేసినప్పుడు మీకు ఒక పాపప్ విండో అనేది ఓపెన్ అవుతుంది ఇలాగా. సో ఇందులో ఆటోరన్ tc.exe మాస్టర్ ఇండెక్స్ ఫైల్ ఇంకా fs కమాండ్ అనే ఫైల్స్ ఉంటాయి. సో ఇది మన మెయిన్ ఫైల్ అని చెప్పొచ్చు. సో ఈ fs కమాండ్ అనేది దీనికి సపోర్టెడ్ ఫైల్స్ అన్నీ ఇందులో ఉంటాయి. సో ఫస్ట్ మనం మాస్టర్ ఇండెక్స్కి వెళ్దాము. సో అది ఓపెన్ చేయాలంటే డబుల్ క్లిక్ చేయండి, ఓపెన్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఇంట్రొడక్షన్ అని చెప్పొచ్చు. సో ఇది మనకి ఇంట్రొడక్షన్, సాఫ్ట్వేర్కి ఒక ఇంట్రొడక్షన్ లాగా ఇది ఉంటుంది. నెక్స్ట్ ఇది మీకు అనవసరం అని అనుకున్నప్పుడు ఇక్కడ స్కిప్ ఇంట్రో బటన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేస్తే అది వెళ్ళిపోతుంది. సో ఇది వచ్చేసి మనకి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ మన సాఫ్ట్వేర్కి. సో ఈ సాఫ్ట్వేర్ ఇందులో మనకున్న కంటెంట్ కూడా మనకి CC ప్యాటర్న్ని బేస్ చేసుకొని డెవలప్ చేసినది. అండ్ ఇది వచ్చేసి మనకి చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. 5000 స్కూల్స్ కన్నా ఎక్కువ స్కూల్స్ మన ప్రోడక్ట్ని తీసుకున్నారు. తెలుగు స్టేట్స్లో యూస్ చేస్తున్నారు కూడా చాలామంది. సో ఇక్కడ చూస్తే మనకి కేజీ, క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అలా క్లాస్ 10 వరకు మనకి ఏ క్లాస్కి సంబంధించిన బటన్స్ ఆ క్లాస్ మనం ఇక్కడ చూస్తున్నాము. సో అంతేకాకుండా ఇక్కడ మనకి యూజర్ ఇన్స్ట్రక్షన్ కూడా ఉంటుందన్నమాట. సో క్లిక్ ఆన్ ది ఐకాన్స్ టు సీ ద డెమో ఆఫ్ వన్ కంప్లీట్ యూనిట్. సో ఇప్పుడు మీరు ఏదైనా క్లాస్కి చూడాలనుకున్నప్పుడు పర్టికులర్ ఆ ఐకాన్ని క్లిక్ చేయండి అని చెప్పి ఇక్కడ మనకి యూజర్ ఇన్స్ట్రక్షన్ ఉంది. సో ఈ క్లాసెసే కాకుండా కేజీ టు 10th అనే కాకుండా మనకి ఇంకా ఎక్స్ట్రాగా ఇంకా కొన్ని మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఏంటంటే అది వొకాబులరీ బిల్డర్, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఐటీ, ఇంకొకటి క్వశ్చన్ పేపర్. సో ఇవన్నీ మనకి ఎక్స్ట్రాగా వస్తున్నాయి దీంతో, ఈ ప్రోడక్ట్ తోటి. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏదైనా ఒకటి తీసుకొని ఒక శాంపుల్గా తీసుకొని ఎలా యూస్ చేయొచ్చు ఈ ప్రోడక్ట్ అనేది చూద్దాం. నాకు ఇక్కడ వైట్ స్క్రీన్ కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ అనేది నాకు లోడ్ అవ్వలేదు. ఎందుకనంటే నేను డైరెక్ట్ మాస్టర్ ఇండెక్స్ ఫైల్ ఓపెన్ చేశాను. కాబట్టి ఇట్లా ఓపెన్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ మనము ఇక్కడ ఆటోరన్ tc.exe అని ఉంటుంది. సో ఫస్ట్ దాన్ని మనము డబుల్ క్లిక్ చేసుకొని లోడ్ చేసుకోవాలి ఫైల్స్ అన్నిటిని. సో ఇక్కడ ఉన్న మనకి సపోర్టింగ్ ఫైల్స్ అన్నీ కూడా మనకి బ్యాక్ ఎండ్లో మనకి లోడ్ అవుతుంటాయి. సో వన్స్ అది లోడ్ అయిన తర్వాత దాని తర్వాత మనం ఈ మాస్టర్ ఇండెక్స్ ఫైల్ అనేది ఓపెన్ చేసుకుంటే మనకి ఫైల్స్ అన్నీ కూడా రన్ అవుతాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు లోడింగ్ ద ప్రొటెక్టెడ్ డేటా. సో లోడ్ అవుతుంది. సో ప్లీజ్ వెయిట్ అని చెప్తుంది మనకి ఇన్స్ట్రక్షన్ అది. ఓకే, సో మన డేటా అంతా లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ. సో ఇందాక వైట్ స్క్రీన్ వచ్చింది, బట్ ఇక్కడ చూడండి మనకు కావాల్సిన డేటా వచ్చేసింది. సో ఇది 10th క్లాస్ వాళ్ళకి ఇది ఒక ఇంట్రొడక్షన్ లాగా అనమాట. ఇది ఒక బేసిక్ ఇంట్రొడక్షన్, అన్ని క్లాసెస్కి ఇలానే ఉంటాయి. సో ఇది అవసరం లేదనుకుంటే మనం స్కిప్ ఇంట్రో కొట్టేసుకుంటే వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనం 10th క్లాస్లో ఉన్నాం. మనం ఇప్పుడు ఈ 10th క్లాస్లో మనకి ఇక్కడ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. సో బయాలజీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ అండ్ సోషల్ స్టడీస్. సో ఇక్కడ మనకు యూజర్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే క్లిక్ ద సబ్జెక్ట్ ఐకాన్స్ టు స్టార్ట్ డిజిటల్ కోర్స్. సో ఇప్పుడు మనకి డిజిటల్ కోర్స్ అనేది స్టార్ట్ అవ్వాలంటే ఏదో ఒక సబ్జెక్ట్ ఐకాన్ క్లిక్ చేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్ చూపిస్తుంది. సో ఫస్ట్ మనం ఇక్కడ బయాలజీ క్లిక్ చేద్దాం. సో బయాలజీకి ఇది ఇంట్రొడక్షన్ అనమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు గ్రాఫిక్స్ కూడా ఎంత క్లీన్గా ఎంత నీట్గా ఉన్నాయి. సో ఇది ఇంట్రొడక్షన్. ఇది అవసరం లేదనుకుంటే మనకి ఇక్కడ స్క్రిప్ట్ ఇంట్రో కూడా క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఈ సబ్జెక్ట్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ చూడొచ్చు. సో చాప్టర్ 1, చాప్టర్ అట్లా 10 చాప్టర్స్ ఉన్నాయి. సో చాప్టర్స్ కాకుండా కూడా మనకి ఇంకేమున్నాయంటే అడిషనల్గా ల్యాబ్ యాక్టివిటీస్ అని ఉన్నాయి. సో ఈ ల్యాబ్ యాక్టివిటీస్ ఎందుకు అనేది మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ ఎప్పుడైతే మనం ఇక్కడ మౌజ్ ఓవర్ చేసినప్పుడు, అంటే మనం ఎప్పుడైతే మన కర్సర్ని ఇక్కడ తీసుకొస్తున్నామో అప్పుడు వెంటనే మనకి ఇక్కడ ఈ ఏరియాలో మనకు ఒక డిస్క్రిప్షన్ వస్తుంది, మనకు ఒక టెక్స్ట్ వస్తుంది. అదేంటంటే దాన్ని యూనిట్ డిస్క్రిప్షన్ అంటారు అనమాట. అంటే షార్ట్గా అసలు ఈ న్యూట్రిషన్ అనే చాప్టర్ దేనికి సంబంధించినది అనేది షార్ట్గా మనకి డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ చూపిస్తున్నాం. చూడండి ఇక్కడ దిస్ చాప్టర్ గివ్స్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్, యానిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్.
సో యానిమల్స్ గురించి, హ్యూమన్ బీయింగ్ గురించి, ప్లాంట్స్ గురించి మనం ఇక్కడ డిస్క్రిప్షన్ అంటే ఈ యూనిట్లో మనం నేర్చుకోకపోతున్నాము అని చెప్పి ఇక్కడ చిన్న డిస్క్రిప్షన్ ఇస్తున్నాం అనమాట. సో అలానే ప్రతి చాప్టర్కి కూడా ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది. ఓకే, ఉంటుంది. సో ఇక్కడ ఈ ప్రోడక్ట్ గురించి ఇంకా మీరు ఏమైనా ఫీడ్బ్యాక్ కానీ ఏమైనా సజెషన్ కానీ ఇవ్వదలుచుకుంటే మీరు ఇక్కడ ఈ నెంబర్కి కాల్ చేసి చెప్పచ్చు. లేదనుకుంటే మీరు ఈ ఈమెయిల్ ఐడికి కూడా మెసేజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ చూస్తే ఇక్కడ మనకు కొన్ని ఐకాన్స్ కనిపిస్తున్నాయి అండ్ అలాగే కింద కూడా కొన్ని నావిగేటింగ్ ఐకాన్స్ అంటారు వీటిని. సో నావిగేటింగ్ ఐకాన్స్ అని ఎందుకు అంటున్నాను అని అంటే, సో ఇక్కడ చూస్తే మనకి ఇది అందరికి తెలిసిన బటన్సే ఇవి ఆల్మోస్ట్ ఆల్. ఇక్కడ చూడగానే అర్థమైపోతుంది ఇది ప్లే బటన్, ఇది వచ్చి పాస్ బటన్. ఇది చూస్తే తెలిసిపోతుంది ఇది ఈజీగా వాల్యూమ్ బటన్. ఇది కూడా తెలుస్తుంది ఈజీగానే హోమ్ అని. సో అది హోమ్ బటన్ అనమాట. ఇది వచ్చేసి ప్రీవియస్ బటన్, అంటే మీరు ముందు పేజ్కి అంటే ముందున్న పేజీకి వెళ్ళాలనుకుంటే ప్రీవియస్ బటన్ క్లిక్ చేయొచ్చు. తర్వాత పేజ్కి వెళ్ళాలనుకుంటే నెక్స్ట్ బటన్ క్లిక్ చేయొచ్చు. లేదా అదే పేజ్ని మళ్ళీ చూడాలి అని అనుకుంటే ఈ రీప్లే బటన్ ఉంటుంది. సో దీని ద్వారా మనం అదే పేజ్ని ఎన్నిసార్లు అయినా వ్యూ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ చూస్తే మనకి ఈ బటన్స్ చూద్దాం. ఫస్ట్ హిస్టరీ, సబ్జెక్ట్ రిఫరెన్స్, బోర్డ్, టీచర్ కాంపోనెంట్స్, హెల్ప్, సెర్చ్, గ్లాసరీ, బుక్ మార్క్, ఫుల్ స్క్రీన్, క్లోజ్ బటన్. సో ఎందుకు ఇక్కడ ఇన్ని బటన్స్ ఉన్నాయి, సో అసలు వీటి వల్ల మనకి యూజ్ ఏంటి, సో ఇవన్నీ కూడా మనం ముందు సెషన్స్లో తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం ఏదో ఒక చాప్టర్ తీసుకుందాము. సో నేను ఇక్కడ ఫస్ట్ చాప్టర్ తీసుకున్నాను. సో ఫస్ట్ చాప్టర్ యొక్క ఇంట్రొడక్షన్ అనమాట ఇది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను ఇది సీక్ బార్ అని. ఇది వచ్చి ప్లే అండ్ పాజ్ బటన్స్ ఇవి. సో ఎప్పుడైతే నేను పాజ్ చేస్తానో వీడియో అనేది ఆగిపోతుంది, ఎప్పుడైతే ప్లే చేస్తానో మళ్ళీ అది ప్లే అవుతుంది అనమాట. సో ఇది వచ్చి ప్లే బటన్, ఇది వచ్చి పాజ్ బటన్. సో ఇక్కడ చూస్తే దీన్ని ఏమంటారు అంటే సీక్ బార్ అంటారు లేదా స్టేటస్ బార్ అంటారు. సో ఈ సీక్ బార్ ఆర్ స్టేటస్ బార్ దేనికనంటే ఇలా మీరు క్లిక్ చేసి పట్టుకొని ఫ్రంట్ కంటే ఫ్రంట్కి వెళ్తుంది, బ్యాక్ కంటే బ్యాక్ వెళ్తుంది. సో ఇప్పుడు నేను బ్యాక్వర్డ్ చేసి ఒకసారి ప్లే చేస్తే మళ్ళీ స్టార్టింగ్ నుంచి ప్లే అవుతుంది నాకు వీడియో అనేది. సో అలా మనం దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మీరు ప్లాంట్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. సో ఇది వచ్చేసి మనకి ఇంట్రొడక్షన్గా ఇక్కడ మనకి పెట్టారనమాట. సో న్యూట్రిషన్ అంటే బేసిక్గా ఫోటోసింథసిస్ అనేది మనకి ఒక బేసిక్ ఐడియా రావడం కోసం అని ఇట్లా ఇంట్రొడక్షన్గా దీన్ని పెట్టారు. సో ఇక్కడ ఇంట్రొడక్షన్ పార్ట్ కంప్లీట్ అవగానే మనకి ఈఎన్లో ఇక్కడ ఒక ఇండికేటింగ్ మార్క్ వస్తుంది. సో ఈ ఇండికేటింగ్ మార్క్ దేనికోసం అని అంటే, సో ఇది కంప్లీట్ అయిపోయింది, ఈ పేజ్ మనం చూసేసాము. సో చూసాం కాబట్టి నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలి కాబట్టి సో అది మనకి గైడ్ చేస్తుంది అనమాట ఈ ఇండికేటింగ్ మార్క్ అనేది. సో నెక్స్ట్ పేజ్కి వెళ్ళడానికి సో ఎప్పుడైతే మీరు మౌజ్ ఓవర్ చేశారో అక్కడ కూడా మీరు చూడొచ్చు నెక్స్ట్ అని ఇండికేట్ చేస్తుంది ఇక్కడ. సో నెక్స్ట్కి వెళ్తున్నాను నేను. సో ఇది వచ్చేసి మనకి ఓవర్ వ్యూ స్లైడ్ అంటారు దీన్ని, ఓవర్ వ్యూ పేజ్ అనొచ్చు. సో ఈ ఓవర్ వ్యూ పేజ్ ఏంటంటే అసలు మనకి సబ్జెక్ట్స్ ఈ చాప్టర్లో ఎంతవరకు మనం కవర్ చేస్తున్నాము, సో ఏ టాపిక్స్ మనకు కవర్ అవుతున్నాయి అనేది మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇది వచ్చేసి న్యూట్రిషన్ అనేది చాప్టర్ నేమ్. సో ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్, హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్ అనేవి సబ్ టాపిక్స్. సో ఈ సబ్ టాపిక్స్కి కింద ఇవన్నీ కూడా ఇంకో సబ్ టాపిక్స్ అనమాట. సో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. సో వీటి కింద ఇవన్నీ సబ్ టాపిక్స్ ఉన్నాయి. సో ఇందులో ఇది వచ్చేసి ఇంకొక సబ్ టాపిక్ క్లాసిఫికేషన్ అనేది. సో ఇక్కడ మనకి న్యూట్రిషన్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ అనేవి సబ్ టాపిక్, అందులో ఇంకా సబ్ టాపిక్స్ వచ్చేసి ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇందులో వచ్చేసి ఇది ఒక సబ్ టాపిక్. సో ఇట్లా టాపిక్ వైజ్గా కూడా మేము దీన్ని మీకు ప్రజెంట్ చేసిస్తాము ఈ ఓవర్ స్లైడ్లో. అండ్ మీరు మీ టెక్స్ట్ బుక్ని కూడా దీనికి పక్కన పెట్టుకొని ఒకసారి మ్యాప్ చేసుకోవచ్చు, ఎంత కరెక్ట్ కంటెంట్ అనేది అసలు కవర్ అయిందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ స్లైడ్ కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మనం చూడొచ్చు మళ్ళీ ఇండికేటింగ్ మార్క్ చూపిస్తుంది నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళాలి అని. సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. సో దీన్ని లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ స్లైడ్ అంటాము. సో ఈ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ స్లైడ్ అంటే పిల్లలు అసలు ఏం నేర్చుకుంటున్నారు, సో డైరెక్ట్గా లెసన్లోకి వెళ్ళకుండా అసలు వాళ్ళు ఇందులో ఏం నేర్చుకుంటున్నారు అనేది
తెలియడం కోసం బ్రీఫ్గా బుల్లెట్ పాయింట్స్లో ఇక్కడ మెన్షన్ చేస్తాము. సో దీన్ని లర్నింగ్ ఆబ్జెక్టివ్స్ స్లైడ్ అంటారు. ఓకే, సో నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. ఏముంటుంది? సో ఇది వచ్చేసి మనకి ఇంట్రొడక్షన్ స్లైడ్. సో ఇక్కడ బేసిక్గా మనకి 3 ట్యాబ్స్ ఉంటాయి. వీ నో, డూ యూ నో, లెట్ us know. అంటే అసలు వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళు ఏం తెలుసుకోబోతున్నారు ఈ చాప్టర్లో అనేది ఇక్కడ బ్రీఫ్గా డివైడ్ చేసి ఇచ్చామన్నమాట. సో ఇక్కడ మనకి యూజర్ ఇన్స్ట్రక్షన్ కూడా కనిపిస్తుంది, క్లిక్ ఈచ్ ట్యాబ్ టు నో మోర్ అని. ఇక్కడ బ్లింక్స్ కూడా అవుతున్నాయి. సో ఇవి బటన్స్ అని రిప్రజెంట్ చేయడానికి ఇలా ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ మనం వీ నో ట్యాబ్లోకి వెళ్తే, సో వాళ్ళు ఇంతకు ముందు అంటే లోయర్ క్లాసెస్లో ఏమేమి నేర్చుకున్నారు న్యూట్రిషన్ సంబంధించినవి అని చూస్తే, సో ఇవన్నీ నేర్చుకున్నారు అని చెప్పి ఇక్కడ మనకి చూపిస్తున్నారు. సో ఎప్పుడైతే ఈ స్లైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇంతకుముందు స్లైడ్స్ చూసినట్టయితే మనకి ఇక్కడ నెక్స్ట్ బటన్, ప్రీవియస్ బటన్ అని ఉండేవి. బట్ ఇక్కడ లేవు అవి. ఎందుకనంటే ఇది ఆ టైప్ ఆఫ్ స్లైడ్ కాదు, ఇది వేరే టైప్ ఆఫ్ స్లైడ్. ఇక్కడ మనకి ఈ స్లైడ్లో ఏంటంటే ఇది క్లోజ్ బటన్ అనమాట ఇది. సో ఇది క్లోజ్ బటన్ స్లైడ్స్ ఇవన్నీ. సో ఎప్పుడైతే బటన్ కంటెంట్ అనేది ఉంటుందో మనకి కంపల్సరీగా క్లోజ్ బటన్ అనేది ఉంటుంది ఇక్కడ. సో ఎప్పుడు కూడా ఈ మనం బటన్లోకి ఎప్పుడైతే వెళ్ళామో మనకి ఆటోమేటిక్గా ఇండికేటింగ్ మార్క్ అనేది ఇక్కడికి మారిపోతుంది. ఇక్కడ క్లోజ్ బటన్ వచ్చేస్తుంది. సో నేను క్లోజ్ చేస్తున్నాను దీన్ని. ఓకే, సో వన్స్ ఒకసారి క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే మీరు మనకి ఇక్కడ ఇది గ్రీన్ కలర్లోకి మారిపోయింది ఇది. సో ఇంతకుముందు ఇలా ఉన్నింది, ఇప్పుడు గ్రీన్ కలర్లోకి మారిపోయింది. ఎందుకంటే మనం ఇది ఆల్రెడీ మనం చూసేసాము. అందుకోసమని దాన్ని అలా ఇండికేట్ చేయడం కోసం ఇది గ్రీన్ కలర్లోకి మారిపోయింది అన్నట్టుగా వాళ్ళు చూపిస్తున్నారు మనకి ఇక్కడ. సో నెక్స్ట్ డూ యూ నోలోకి వెళ్దాం. సో డూ యూ నోలో అంటే వాళ్ళకి ఏం తెలుసు, అసలు పిల్లలకి న్యూట్రిషన్ సంబంధించి అసలు వాళ్ళకి ఏం తెలుసు అనేది వాళ్ళని ఒక క్వశ్చన్ ఫార్మాట్లో వాళ్ళని మనం క్వశ్చన్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ చూస్తే మీరు అన్ని క్వశ్చన్సే ఉంటాయి ఇక్కడ. డూ యూ నో హౌ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ అబ్టైన్ దేర్ న్యూట్రిషన్? సో వాట్ ఆర్ ఆటోట్రోఫ్స్, వాట్ ఆర్ హెటెరోట్రోఫ్స్, వాట్ ఆర్ సాప్రోఫైట్స్? సో ఇలా అన్ని వాళ్ళని క్వశ్చన్ చేస్తాం అనమాట. అంటే అసలు వాళ్ళకి తెలుసో తెలియదో, బట్ మనం ఇలా అడగడం వల్ల వాళ్ళకి ఒక క్యూరియాసిటీ అనేది వస్తుంది అనమాట. సో వాళ్ళు ఇంకా బాగా నేర్చుకోగలుగుతారు. అంటే వీటికి వాళ్ళు ఆన్సర్ చేయగలుగుతారు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ వాళ్ళకి ఎగ్జామ్స్లో వచ్చినప్పుడు కానీ. సో ఇలాంటి వాటికి వాళ్ళు ఆన్సర్ చేయగలుగుతారు అనమాట. సో అందుకోసం ఈ బటన్ అనేది పెట్టాము మనం. సో నెక్స్ట్ ఈ స్లైడ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇండికేటింగ్ మార్క్ క్లోజ్ చూపిస్తాం. సో క్లోజ్. సో ఈ రెండు కంప్లీట్ అయిపోయాయి కాబట్టి గ్రీన్ కలర్లోకి మారిపోయాయి. నెక్స్ట్ ఏంటంటే లెట్ us know. సో లెట్ us know అంటే అసలు వాళ్ళు ఏం నేర్చుకుంటారు. ఇందాక మనం క్వశ్చన్స్ అడిగాము. సో ఆ క్వశ్చన్కి సంబంధించినవన్నీ మనం ఈ లెసన్లో చూద్దాము అని చెప్పి మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది ఇంట్రొడక్షన్ స్లైడ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుంది. సో నెక్స్ట్ ఈ నావిగేటింగ్ కీస్ గురించి మనం ఒకసారి చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ మనం చూసాము, ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నాం. ఇక్కడ మెనూ బటన్ ఉంది ఇక్కడ. సో మెనూ బటన్ అంటే ఏంటి, ఒకసారి క్లిక్ చేసి చూద్దాం. సో ఇది మెనూ బటన్. సో మెనూలో ఇక్కడ మనం చూస్తే యూనిట్ ఇంట్రో ఇందాక మనం చూసాము. సో టిక్ మార్క్ వచ్చేసింది. యూనిట్ ఓవర్వ్యూ చూసాము, టిక్ మార్క్ వచ్చింది. సో ఏవైతే మనం చూసామో అవన్నీ కూడా మనకి గ్రీన్ కలర్ టిక్ మార్క్స్ వస్తున్నాయి. అంటే ఇవన్నీ ఆల్రెడీ మనం చూసేసాము. సో ఇంకా చూడాల్సింది ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట ఇవన్నీ. సో అందుకని వాటికి ఎక్కడ మనకి గ్రీన్ టిక్ మార్క్ ఎక్కడ లేదు. సో ఇవన్నీ ఆల్రెడీ చూసాం కాబట్టి మనకి గ్రీన్ టిక్ మార్క్ కనిపిస్తుంది. సో బేసిక్గా ఇదేంటంటే ఇండెక్స్ అంటే సో మనకి చాప్టర్స్ ఇక్కడ మనం హోమ్ బటన్లో ఇందాక చూసాము ఇక్కడ. సో ఇది ఇండెక్స్ బటన్ ఇది. సో ఈ ఇండెక్స్లో ఇక్కడ మనకి చాప్టర్ నేమ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి మళ్ళీ ఇన్ కేస్ నేను ఎక్కడో ఫస్ట్ చాప్టర్లో ఉన్నాను. ఫస్ట్ చాప్టర్ సంథింగ్ ఏదో ఫోర్త్ ఈ పేజ్లో ఉన్నాను నేను. సో ఇన్ కేస్ నాకు మళ్ళీ నేను 9th చాప్టర్కి వెళ్ళాలనుకుంటున్నాను. సో మళ్ళీ ప్రతిసారి నేను ఇండెక్స్ పేజ్కి వచ్చి 9th చాప్టర్కి వెళ్ళి ఇది క్లిక్ చేసుకొని చూడాల్సిన అవసరం లేదు నాకు. సో నాకు ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేసి మనకి మెనూ బటన్ అనమాట. సో ఇది మీరు ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు, లేదంటే ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు. సో రెండిట్లో ఎక్కడైనా క్లిక్ చేసుకోవచ్చు మనము. ఓకే, సో ఇట్లా మనకి ఈ చాప్టర్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ ఏ చాప్టర్ కావాలంటే ఆ చాప్టర్ మనం తీసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మనకి చాప్టర్లో ప్రతి ఒక్క టాపిక్ కూడా మనకి ఇక్కడ చూస్తున్నాం మనము. ఇది వచ్చేసి మెయిన్ సబ్ టాపిక్. ఇది ఈ సబ్ టాపిక్లో మళ్ళీ సబ్ టాపిక్స్ అన్నీ ఉన్నాయి. సో ఇట్లా మనం ప్రెస్ చేస్తే మనకి ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్ మనం చూస్ చేసుకొని మనం డైరెక్ట్గా క్లిక్ చేస్తే ఆ స్లైడ్కి మనం వెళ్ళిపోతాం. సో ఈ మెనూ బటన్ అనేది మనకి ఇలా యూజ్ అవుతుంది అనమాట.
సో నెక్స్ట్ ఇది ఆడియో ఆఫ్ ఆర్ ఆన్ బటన్. సో ఇప్పుడు మీరు పిల్లలకి ఇది చూపిస్తున్నారు. సో ఎప్పుడైతే మీరు ఎప్పుడైతే టీచర్ మాట్లాడాలి అని అనుకుంటున్నారో దాన్ని వాళ్ళు అక్కడ మ్యూట్ చేసేసుకోవచ్చు దీన్ని ఇలాగా. సో ఆడియో ఆఫ్ అయిపోతుంది అనమాట. సో అలా మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆడియో ఆఫ్ ఆర్ ఆన్ అనొచ్చు. నెక్స్ట్ ఇది ఇండెక్స్ బటన్ ఇందాక ఆల్రెడీ చూసాం మనము. నెక్స్ట్ ఇక్కడ ఇది ప్రీవియస్ బటన్. సో ఇందాక మనం చెప్పాము ప్రీవియస్ బటన్ అంటే దీని ముందున్న స్లైడ్కి మీరు వెళ్ళాలనుకుంటే, అంటే ఇక్కడ ఇది 14th పేజ్. సో ఇప్పుడు మీరు 13th పేజ్ వెళ్ళాలనుకుంటే ప్రీవియస్ బటన్ ఇది. సో ఇది ప్రీవియస్ బటన్ అనమాట. సో ఇది నెక్స్ట్ బటన్. ఇది ఇందాక ఆల్రెడీ మనం చూసాం ఇది నెక్స్ట్ బటన్. సో నెక్స్ట్ మిడిల్లో ఇది వచ్చేసి మనకి రీప్లే బటన్. సో రీప్లే బటన్ అంటే అక్కడ అది చూడంగానే మనకు తెలుస్తుంది. రీప్లే అంటే మళ్ళీ ప్లే చేసుకొని చూడడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది. సో రీప్లే మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు దాన్ని రీప్లే చేసుకోవచ్చు. సో అదనమాట, ఇది నావిగేటింగ్ కీస్ ఇవన్నీ. సో మనం ఇక్కడ కంటెంట్ అనేది చూద్దాం ఫస్ట్. సో కంటెంట్ అనేది ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్లో చూసుకుంటే, టెక్స్ట్ బుక్లో ఎలా ఉంటుందంటే మనకి టెక్స్ట్ ఉంటుంది, అదేవిధంగా దానికి సంబంధించిన ఏదైనా ఒక ఇమేజ్ కానీ ఏదైనా ప్రొవైడ్ చేస్తారు అక్కడ బ్లాక్ అండ్ వైట్లో లేకుంటే కలర్లో కానీ. బట్ ఇక్కడ మనం చూస్తే కంటెంట్ అనేది ఆన్ స్క్రీన్ టెక్స్ట్ వస్తుంది మనకి, అదేవిధంగా యానిమేషన్స్ వస్తున్నాయి ఇక్కడ మనకి. సో దీని ద్వారా ఏంటంటే మనకి పిల్లలు చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. సో ఇప్పుడు చూస్తే మనకి ఎంత ఈజీగా అర్థమవుతుందంటే ఇక్కడ H2O అంటే వాటర్. సో వాటర్ అనేది ప్లాంట్ అబ్జర్వ్ చేసుకుంటుంది, అండ్ అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్ చేసుకుంటుంది, అండ్ ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం ఏమంటాం, ఫోటోసింథసిస్. సో అదే మనకి ఇక్కడ టెక్స్ట్ రూపంలో ఉంది, ఆడియో రూపంలో వినిపిస్తుంది, అండ్ అదేవిధంగా యానిమేషన్లో కనిపిస్తుంది. సో అండ్ ఇక్కడ మనం చూస్తే సన్లైట్ కాడ ప్రతి ఒక్కటి కూడా మనకి చాలా క్లియర్గా ఇక్కడ మనకి యానిమేట్ చేసి చూపిస్తున్నారు. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే మనకి ఈ లీఫ్ని ఇక్కడ జూమ్ చేసి మనకి ఇక్కడ చూపిస్తే ఇదేంటంటే ఇది మైక్రోస్కోపిక్ వ్యూ ఇది. ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి ప్రతి ఒక్క స్కూల్లో కూడా మనకి ల్యాబ్స్ కంపల్సరీ ఉంటాయి అని రూల్ అయితే లేదు. సో ఇప్పుడు దానివల్ల మైక్రోస్కోపిక్ వ్యూ అనేది మనం అందరికీ చూపించలేము. సో ఇలాంటి యానిమేషన్స్ వల్ల ఏమవుతుందంటే మనకి డైరెక్ట్ మైక్రోస్కోపిక్ వ్యూ అనేది వాళ్ళే మనకి యానిమేట్ చేసి చూపిస్తున్నారు ఇక్కడ. సో ఇది క్లోరోఫిల్ అనమాట, ఒక లీఫ్ యొక్క క్లోరోఫిల్ ఇది. సో ఇక్కడ చూస్తే మనకి యానిమేషన్ అనేది కూడా మనం చాలా బాగా చూడొచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ దానికి సంబంధించిన టెక్స్ట్ అంతా కూడా మనకి ఇక్కడ వస్తూ ఉంటుంది, అదేవిధంగా మనకి ఆడియో కూడా వస్తూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఇక్కడ పాయింట్స్, నోట్ పాయింట్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే కూడా మనకి ఇక్కడ ప్రెజెంట్ చేస్తారు. అండ్ అదేవిధంగా ఫార్ములాస్ కూడా మనకి ఇక్కడ చూడొచ్చు. సో కంటెంట్ అయిపోయిన వెంటనే మనకి యాక్టివిటీ. సో ఈ యాక్టివిటీ ఏంటంటే మనకి ఈ కంటెంట్ని అంటే ఈ ప్రీవియస్ కంటెంట్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఒక యాక్టివిటీ ఉంటుంది. సో యాక్టివిటీ ఏంటంటే చెక్ ద ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ లీవ్స్. అంటే లీవ్స్లో స్టార్చ్ అనేది ఉంటుందా ఉండదా అనే దానికి ఒక యాక్టివిటీ. సో ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్లో చూసుకుంటే మనకి ప్రొసీజర్ ఇస్తారు అంతే అనమాట వాళ్ళు. అంటే దీని తర్వాత ఇది చేయండి, దీని తర్వాత ఇది చేయండి, సో అలా చేయండి, మనకి ఇది వస్తుంది అది వస్తుంది అన్నీ మనకి చెప్తారు. బట్ మనం అన్నీ ఇమాజిన్ చేసుకుంటామే కానీ మనకి రియల్గా అయితే మనకి కనిపించదు, అన్నీ మనం ఇమాజిన్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడ ట్యాబ్స్ ఇచ్చారు. ఈ ట్యాబ్స్ లోపల మనకి ప్రతి ఒక్క యానిమేషన్ కూడా మనకి క్లియర్గా ఉంటుంది, మెన్షన్ చేసి ఉంటారు. సో ఫస్ట్ మనకి ఇక్కడ 3 ట్యాబ్స్ కనిపిస్తున్నాయి. ఏంటంటే యాక్టివిటీ, అసలు యాక్టివిటీ ఏంటి, అబ్జర్వేషన్. సో ఈ యాక్టివిటీలో పిల్లలు ఏం అబ్జర్వ్ చేశారు, లెర్నింగ్. సో ఈ యాక్టివిటీ వల్ల వాళ్ళు ఏం నేర్చుకోగలిగారు. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. సో ఫస్ట్ మనం యాక్టివిటీలోకి వెళ్దాం. సో ఇక్కడ చూస్తే మనకి యాక్టివిటీ ఉంది. యాక్టివిటీ ఏంటంటే ఇక్కడ ఒక టాంగ్స్ తీసుకున్నారు, టాంగ్స్తో లీఫ్ని తీసుకున్నారు, దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ బీకర్లో వేసారు వాటర్, ఇక్కడ ఫైర్ పెట్టారు. సో ఇక్కడ దాన్ని 5 minutes అబ్జర్వ్ చేస్తామని చెప్పారు అనమాట. సో 5 minutes అంటే అది సాఫ్ట్గా అవ్వడానికి కోసము. సో మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మనకి ఆల్కహాల్ ఉన్న ట్యూబ్లో వేశారు. సో ఇవన్నీ కూడా మనకి ప్రతి ఒక్కటి కూడా మనకి ఆడియో వస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఆన్ స్క్రీన్ టెక్స్ట్ వస్తుంది, అండ్ యానిమేషన్ కూడా వస్తుంది మనకి. సో ఇంత చాలా ఈజీగా మనం కంటెంట్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ప్రతి ఒక్కటి కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ ఐడిన్ సొల్యూషన్ తీసుకొచ్చి దీని మీద వేశారు.
సో అది యాక్టివిటీ అనమాట. సో అది అయిపోగానే మనం క్లోజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అబ్జర్వేషన్. సో ఎప్పుడైతే అయోడిన్ సొల్యూషన్ దాని మీద మనం వేసామో ఆ లీఫ్ పైన, ఇక్కడ మనం చూడొచ్చు ఎంత యానిమేషన్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అది బ్లాక్ కలర్లోకి మారిపోతుంది. ఎందుకు మారింది అని అంటే ఇట్ ఈస్ ఇండికేటింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ స్టార్చ్, అంటే మనకి స్టార్చ్ అనేది ఇందులో ఉంది. సో అందుకోసమని అది కలర్ మారిపోయింది అనమాట, అలాగా బ్లాక్ కలర్లో. సో ఇట్లా మనకి ఇలాంటి యాక్టివిటీస్ ఉంటాయి. సో ఏం నేర్చుకున్నామనంటే, సో క్లోరోఫిల్ లేదు కాబట్టి, సో క్లోరోఫిల్ లేదు అండ్ స్టార్చ్ అనేది ఉంది అనేది మనం ఇక్కడ నేర్చుకున్నాం ఈ యాక్టివిటీలో. సో ఇది వచ్చేసి ఒక టైప్ ఆఫ్ యాక్టివిటీ మనకి. సో ఫస్ట్ మనం ఇక్కడ ఇందాక చెప్పినట్టు కొన్ని నావిగేషన్ కీస్ ఇందాక మనం చూసాము. సో ఇవన్నీ చూసేసాం మనం. ఇది మెనూ, సీక్ బార్, ప్లే పాస్ బటన్స్, ఆడియో బటన్, ఇండెక్స్ బటన్, ప్రీవియస్ బటన్, రీప్లే బటన్ అండ్ నెక్స్ట్ బటన్. సో ఇవన్నీ ఆల్రెడీ మనం చూసేసాము. సో తర్వాత ఇక్కడ మనం పైకి చూస్తే ఈ పైన మనకి టాప్ రైట్ కార్నర్లో ఇవన్నీ బటన్స్ చాలా ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. ఫస్ట్ హిస్టరీ బటన్. సో హిస్టరీ బటన్ అంటే ఏంటి? హిస్టరీ అంటే అక్కడే తెలిసిపోతుంది మనకి. అంటే మన ఏ టైంలో, సో ఏ టైంలో మనం ఏ చాప్టర్లో ఏ సబ్జెక్ట్లో మనం ఎంత టైం స్పెండ్ చేసాము అనేది ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడ రికార్డ్ అయిపోతుంది. టెంపరీ రికార్డ్ అన్నమాట ఇదంతా. సో టెంపరీగా రికార్డ్ చేస్తుంది. సో మనం ఈ టైం ఇంత టైం స్పెండ్ చేసాము. సో ఇక్కడ ఈ పర్టికులర్ చాప్టర్లో మనము ఇన్ని సెకండ్స్, ఇంత 3 minutes 18 seconds ఇలా స్పెండ్ చేసాము అనేది మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నారు. సో అందుకోసం మనకి ఈ హిస్టరీ బటన్ అనేది ఉపయోగపడుతుంది. సో మనం ఇక్కడ దీన్ని క్లోజ్ చేయాలనుకుంటే ఇక్కడ క్లోజ్ హిస్టరీ బటన్ ఇక్కడ ఉంది. సో క్లోజ్ హిస్టరీ. సో సబ్జెక్ట్ రిఫరెన్స్ అంటే ఇక్కడ మనకి రిఫరెన్స్ డయాగ్రామ్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి డైజెస్టివ్ సిస్టమ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. సో మనకి డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది కదా, సో అది ప్రతి ఒక్కటి కూడా మనకి లేబుల్స్ తోటి మనకి ప్రతి ఒక్కటి చాలా చక్కగా ఇక్కడ మనకి చూపించారు. సో ఇది ఈసోఫేగస్, లివర్, స్టమక్, గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్. సో ఇవన్నీ మనం చూడొచ్చు. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క డయాగ్రామ్ మనకి, అంటే ఇందులో మనకి యూజ్ చేసిన ఈ చాప్టర్లో యూజ్ చేసిన ప్రతి ఒక్క డయాగ్రామ్స్ మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ఇవి బేసిక్గా మనకి దేనికి యూస్ అవుతాయని అంటే, సో ఈ లేబులింగ్స్ కూడా ఇట్లాంటివన్నీ మనకి ఎప్పుడైతే స్టూడెంట్స్ ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు ఇవి ఒక్కసారి వాళ్ళు రిఫరెన్స్ కింద చూసుకుంటే, సో అందుకే ఇక్కడ మనకి రిఫరెన్స్ డయాగ్రామ్స్ అని ఇచ్చారు. సో ఇది ఒకసారి రిఫర్ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా గుర్తుండిపోతాయి అన్నమాట ఇవన్నీ. సో ప్రతిసారి వాళ్ళు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి పర్టికులర్ ఆ పేజ్ దాంట్లోకి వెళ్ళి దీంట్లోకి వెళ్ళి అలా చేయాల్సిన పని లేదు. సో డైరెక్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ జస్ట్ ఒకే ఒక క్లిక్తో సబ్జెక్ట్ రిఫరెన్స్ అనేది క్లిక్ చేశారంటే వాళ్ళకి ఈ చాప్టర్లో ఉన్న ప్రతి ఒక్క ఇమేజ్తో సహా అన్ని లేబులింగ్స్ కూడా అన్నీ మనకి వచ్చేస్తాయి ఇందులో. సో అవి చూసుకున్నారంటే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఎగ్జామ్స్లో. సో ఇది మనకి రిఫరెన్స్, సబ్జెక్ట్ రిఫరెన్స్. సో నెక్స్ట్ ఇక్కడ బోర్డ్. సో బోర్డ్ అంటే ఇప్పుడు మనం క్లాస్ రూమ్లో చూస్తాం బోర్డ్. సో అలానే ఇప్పుడు మనకి ఎప్పుడైతే మనం ఈ ప్రొజెక్ట్ చేసి చూస్తున్నప్పుడు మనకి ఈ ప్రొజెక్టరే మనకి బోర్డ్ లాగా యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎలా అంటే ఇట్లా బోర్డు క్లిక్ చేసినప్పుడు మనకి, సో ఇక్కడ మనకి పెన్సిల్ మార్క్ వచ్చేస్తుంది. సో పెన్సిల్ మార్క్ తీసుకొని ఎప్పుడైతే మనం ఇక్కడ చూడొచ్చు మనం. సో ఇప్పుడు స్టూడెంట్స్కి మనం నీట్గా అర్థమయ్యేలా చెప్పాలని అంటే, సో మనకి ఇక్కడ ఒక చిన్న మార్కింగ్ వేసుకోవచ్చు మనం ఇక్కడ. ఎలా అంటే, సో ఇక్కడ ప్లాంట్ ఉంది. ప్లాంట్ వచ్చేసి ఇందులో నుంచి ఈ రిలీజ్ అయిన, సో ఇందులో నుంచి క్యాండిల్ నుంచి రిలీజ్ అయిన కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా మనకి ప్లాంట్ తీసుకుంటుంది. అండ్ ఈ ప్లాంట్లో నుంచి వచ్చే ఆక్సిజన్ ఎలుక తీసుకుంటుంది. సో ఇలా మనం వాళ్ళకి పాయింట్అవుట్ చేసి చూపించవచ్చు. ఓకే, సో అలాగా మనకి ఈ బోర్డ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు అరేంజ్ చేయాలి అని అనుకుంటే, ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ ఎరేజర్ కూడా ఉంటుంది. సో దాన్ని తీసుకుని మనం అరేంజ్ చేసేసుకోవచ్చు. సో నథింగ్ బట్ మనకి ఇది బోర్డ్ అనమాట. ఓకే, సో క్లియర్ చేయాలంటే క్లియర్ చేసుకోవచ్చు. సో ఇంకొకటి వేరేది మనం చేయాలనుకుంటే, సో ఇక్కడ ఎలుక చచ్చి పడిపోయింది. ఇది ఎందుకనంటే మనకి ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్ ఉంది, అక్కడ ఆక్సిజన్ లేదు ఇందులో. సో అందుకని ఎలుక చచ్చిపోయింది అనమాట. అది ఇక్కడ మనకి ప్లాంట్ ఉంది. సో ప్లాంట్ ఉంది కాబట్టి ఇది ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. సో దాని ద్వారా ఇక్కడ మనకి ఎలుక బతికింది, ఇక్కడ చచ్చిపోతుంది. సో అలా వాళ్ళకి మనం ఇట్లా పాయింట్అవుట్ చేసి మనం ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నప్పుడు మనం దీన్నే బోర్డ్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే,
సో ఇది అవసరం లేదనుకున్నప్పుడు మనం ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది ఫుల్ స్క్రీన్ మోడ్. మళ్ళీ సో ఫుల్ స్క్రీన్ క్లిక్ చేసిన వెంటనే అది రీస్టోర్ అయిపోయింది చిన్నగా. లేదా మనకు ఫుల్ స్క్రీన్ అలానే ఉండాలనుకుంటే మళ్ళీ దాన్ని క్లిక్ చేస్తే మళ్ళీ మనకి ఫుల్ స్క్రీన్ మోడ్లో వచ్చేస్తుంది. సో నెక్స్ట్ మనకి బుక్ మార్క్. సో బుక్ మార్క్ అంటే సింపుల్గా చెప్పాలని అంటే ఇదే ఎక్స్పెరిమెంట్ని మీరు మళ్ళీ చూడాలి అనుకుంటున్నప్పుడు సో బుక్ మార్క్ వెళ్ళి ఐరన్ ఫోటోసింథసిస్, అది ఈ స్లైడ్ హెడింగ్ అనమాట. సో అది యాడ్ టు బుక్ మార్క్ చూపిస్తుంది ఇక్కడ మనకి. యాడ్ టు బుక్ మార్క్ చేసుకోవాలి అలా. సో మనం బుక్ మార్క్ యాడ్ చేసుకున్నాం. సో నేను ఇప్పుడు వేరే స్లైడ్స్కి వెళ్ళిపోతున్నాను. జస్ట్ ఆ బుక్ మార్క్ ఎలా యూజ్ అవుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో నేను ఇక్కడ ఉన్నాను, ఈ స్లైడ్లో ఉన్నాను. ఇప్పుడు నాకు మళ్ళీ అదే స్లైడ్ కావాలి. సో ఆ స్లైడ్ నెంబర్ తెలీదు, నాకేం తెలీదు, బట్ నేను ఆ పేజ్ని బుక్ మార్క్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ మనం మళ్ళీ డైరెక్ట్ బుక్ మార్క్ వెళ్ళిపోయి షో బుక్ మార్క్స్ బటన్ క్లిక్ చేస్తే మనకి ఆ పేజ్ అనేది ఇక్కడ బుక్ మార్క్ అయి కనిపిస్తుంది. సో దాన్ని మళ్ళీ మనం క్లిక్ చేసామంటే మళ్ళీ మనం అదే ఎక్స్పెరిమెంట్కి వెళ్ళిపోతాం. ఇక్కడ చూడవచ్చు మనం. సో ఇది ఎలుక ఎక్స్పెరిమెంట్, ఇది చచ్చిపోయింది, ఇక్కడ ఇది బతుకుంది. సో ఇలా మనకి ఈ బుక్ మార్క్ బటన్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ గ్లాసరీ. సో గ్లాసరీ అంటే మీనింగ్స్. సో ఇందులో యూజ్ చేసిన బయాలజీ సబ్జెక్ట్లో యూజ్ చేసిన ప్రతి ఒక్క మీనింగ్, ప్రతి ఒక్క టర్మ్ మనకి ప్రతి ఒక్కటి ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ రైట్ సైడ్ ప్యానల్లో ఆ మీనింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకే, సో అట్లా మనకి A to Z, సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకి ఇక్కడ మీనింగ్స్ అన్నీ ఉంటాయి. సో మీకు ఏ మీనింగ్ కావాలంటే ఆ మీనింగ్ మీరు ఇందులోకి వచ్చి డైరెక్ట్ గ్లాసరీ బటన్, ఇది గ్లాసరీ బటన్ క్లిక్ చేశారంటే మనకి ఇది ఓపెన్ అయిపోతుంది. సో ఇలా మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే, సో అవసరం లేదనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు ఇలాగా. ఓకే, సో నెక్స్ట్ సర్చ్ బటన్. సర్చ్ బటన్ అంటే మీకు ఏదైనా పర్టికులర్ కంటెంట్ మీరు చూడాలనుకుంటున్నారు, బట్ మీకు ఆ పేజ్ నెంబర్ తెలీదు, ఈ పేజ్ నెంబర్ తెలీదు, అసలు ఏ చాప్టర్ అనేది తెలియదు మీకు, బట్ మీకు అందులో ఏదైనా ఒక టర్మ్ మీకు గుర్తుంది అని అనుకున్నప్పుడు సర్చ్లోకి వెళ్ళండి. డైరెక్ట్ ఇప్పుడు మనకి ఈ ఫోటోసింథసిస్ అని ఉంది. సో ఫోటోసింథసిస్ అనేది ఇప్పుడు నేను టైప్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి మనకి కింద సజెషన్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ. సో మనం ఇప్పుడు గూగుల్ పేజ్ ఓపెన్ చేసి మనం టైప్ చేయగానే మనకి కింద సజెషన్స్ వస్తూ ఉంటాయి. సో అలానే ఇది కూడా అనమాట. సో ఫోటోసింథసిస్ అని క్లిక్ చేయగానే చూసారా మనకి ఎన్ని వచ్చాయో. సో ఇవన్నీ మనకి ఇందులో ఇన్ని స్లైడ్స్ ఉన్నాయన్నమాట ఫోటోసింథసిస్ అనేది. సో మీకు ఏ పర్టికులర్ స్లైడ్ కావాలనుకుంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇదే మనకి ఫస్ట్ ఒకటి ఓపెన్ చేస్తాం, ఇది లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ స్లైడ్ ఇది. సో ఇవన్నీ స్లైడ్ నెంబర్స్ ఇవన్నీ. సో ఇందులో మనకి ఇది కావాలనుకున్నప్పుడు దీన్ని క్లిక్ చేసుకొని బయటకు వచ్చి ఇక్కడ గో టు స్లైడ్ అని క్లిక్ చేస్తే ఆ స్లైడ్కి వెళ్ళిపోతాం మనం. ఓకే, సో ఇలా మనకు కావాల్సిన స్లైడ్ని మనం ఇందులో సెర్చ్ బటన్ యూస్ చేసుకొని మనము చూసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ హెల్ప్ బటన్ ఉంది. హెల్ప్ అంటే మనకి ఇందులో యూజ్ చేసిన ప్రతి ఒక్క ఐకాన్ యొక్క దాని యూజ్ ఏంటి, అసలు మనకి అది ఎలా యూజ్ అవుతుంది, అదేంటి అనేది మనకి హెల్ప్లో మనకి ప్రతి ఒక్కటి కూడా పెట్టుంటారు అన్నమాట. ఇక్కడ ఇది వచ్చేసి హిస్టరీ బటన్, ఇది వచ్చేసి వైట్ బోర్డ్ ఇందాక మనం చూసాము, సబ్జెక్ట్ రిఫరెన్స్ చూసాము, ఇది వచ్చి లిస్ట్ ఆఫ్ ది కాంపోనెంట్స్. నెక్స్ట్ వర్డ్ సెర్చ్ చేసాము, కీవర్డ్స్, అదే గ్లాసరీ. సో అలా ప్రతి ఒక్కటి మనకి ప్రతి ఒక్క దాని గురించి కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం చూసేసాము, ఇవన్నీ కూడా బటన్స్. సో అదే మనకి ఇక్కడ హెల్ప్ బటన్లో ఇచ్చి ఉంటారు. సో అవసరం లేదంటే క్లోజ్ చేసుకోవచ్చు. సో మిగతా బటన్స్ని మనము ఇంకా నెక్స్ట్ సెషన్స్లో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఒక టాపిక్ అనేది ఉంది. సో ఇది వచ్చేసి ఫోటోసింథసిస్, వేర్ డస్ ఫోటోసింథసిస్ టేక్ ప్లేస్. సో ఎప్పుడైతే మనకి టాపిక్ కంప్లీట్ అయిపోతుందో, టాపిక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్లైడ్లో మనకి వెంటనే డ్రాగ్ అండ్ డ్రాప్ పజిల్ ఉంది. సో ఇది ఒక టైప్ ఆఫ్ యాక్టివిటీ అనమాట. సో ఇందులో మనకు చూస్తే సో ఫస్ట్ చూపిస్తుంది ఇక్కడ ఫ్లోయమ్ అనేది ఈ పార్ట్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చెప్తున్నారు, సో ఫ్రమ్ ద ఇమేజ్ ఆన్ స్క్రీన్ ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ లీఫ్
అండ్ ద ఫస్ట్ వన్ ఈస్ డన్ ఫర్ యూ, అంటే ఒకటి మనకి ఎలా చేయాలి అనేది ఒకటి వాళ్ళు చేసి చూపించారనమాట. సో ఈ పార్ట్ వచ్చేసి ఫ్లోయిమ్. సో నెక్స్ట్ మనం ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు ఇలాగా ఆ పార్ట్స్ని. సో నేను ఇక్కడ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. సో వన్స్ నేను మొత్తం అన్ని ఆప్షన్స్ అన్ని పెట్టిన తర్వాత మనకి ఇక్కడ ఒక రిజల్ట్ బటన్ అనేది హైలైట్ అవుతుంది. సో మనం చెక్ చేసుకోవచ్చు అనమాట మనం పెట్టిన ఆన్సర్స్ అన్ని కరెక్టా కాదా అనేది. మనం జస్ట్ రిజల్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకు చూపిస్తుంది, నేను అన్నీ తప్పే పెట్టాను నేను. సో మనకి ఆన్సర్స్ చూసుకోవచ్చు మనము ఏ కరెక్ట్ ఆన్సర్స్ అని. సో ఇది క్యూటికల్, ఇది అప్పర్ ఎపిడర్మిస్, ఇది పాలిసేడ్ పారెన్కైమా, సో ఇది xylem. సో అలా మనకి కరెక్ట్ ఆన్సర్స్ అనేవి కూడా మళ్ళీ అన్నీ మనకి ఇక్కడ చూపిస్తున్నాయి అనమాట. సో దీని తర్వాత నెక్స్ట్, సో ఆ టాపిక్కి సంబంధించిన నాలెడ్జ్ చెక్స్ అనమాట ఇవి. సో ఇక్కడ మనకి 5 క్వశ్చన్స్ ఉన్నాయి. సో దాని కింద దానికి సంబంధించిన ఆప్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇది ఒక కౌన్ బనేగా కరోర్పతి టైప్లో. సో మనం ఫస్ట్ నేను ఈ 1 to 5 క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేస్తాను చూడండి. సో ఇట్లా మనం సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. సో వన్స్ నేను 5 క్వశ్చన్స్ కంప్లీట్ చేసిన తర్వాత నాకు రిపోర్ట్ చూపిస్తున్నారు వాళ్ళు. ఇక్కడ మొత్తం 5 క్వశ్చన్స్ ఉన్నాయి. కరెక్ట్ ఒక్కటి కూడా కరెక్ట్ పెట్టలేదు నేను, అన్నీ రాంగే పెట్టాను. స్కిప్ అంటే నేను ఏ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయకుండా స్కిప్ చేయలేదు. సో అన్ని క్వశ్చన్స్ నేను అటెంప్ట్ చేశాను, అటెంప్ట్ చేయకుండా ఏవి లేవు, అందుకని ఇక్కడ 0 చూపిస్తుంది ఇది. సో దీనికి సంబంధించిన రివ్యూ అనమాట, క్వశ్చన్కి రివ్యూ. సో ఈ క్వశ్చన్ ఉంది. సో ఈ క్వశ్చన్కి రివ్యూ ఏంటంటే నేను రాంగ్ ఆన్సర్ చేశాను, ఇది రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే డి. సో క్లోరోఫిల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అంట. సో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా. సో మనకి ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా ప్రోడక్ట్స్లో మనకి ఇది ఎక్కడ దొరకదు, అసలు లేదు కూడా చెప్పాలంటే, అసలు ఎక్కడ ఉండదు. బట్ మనకి ఇందులో ఒక మేజర్ అడ్వాంటేజ్ అనమాట ఇది. సో క్వశ్చన్స్ దానికి ఫీడ్బ్యాక్ ఇచ్చి అండ్ అలానే ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తారు. సో అలా మనము ప్రతి ఒక్క క్వశ్చన్కి మనం ఎక్స్ప్లెనేషన్ అన్ని చూసుకోవచ్చు, ఫీడ్బ్యాక్ చూసుకోవచ్చు, కరెక్ట్ ఆన్సర్ ఏంటి, రాంగ్ ఆన్సర్ ఏంటి అనేది కూడా మనకి ప్రతి ఒక్కటి క్లియర్గా ఉంటాయి. సో ఇందులో మనకి డ్రాయింగ్ స్కిల్స్ అనేది ఒక మంచి పేజ్. ఇందులో ఏంటంటే మనకి ఈ చాప్టర్లో యూజ్ చేసిన డ్రాయింగ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. చాలా నీట్గా డ్రా చేసి చూపిస్తారు. పర్టికులర్ అసలు డ్రాయింగ్ అనేది చాలామందికి రాదు, చాలా తక్కువ. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఎలా డ్రా చేసుకోవచ్చు అనేది. సో ఇవన్నీ ఒకటే రకం ఉన్నాయి కాబట్టి వాళ్ళు అట్లా డ్రా చేసి అట్లా చూపిస్తున్నారు. సో ఇట్లా మనం ప్రతి ఒక్కటి కూడా డ్రా చేసి చూపిస్తాను అన్నమాట. మనకి చూసారు ఇక్కడ, ఇది వచ్చేసి ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ ఇది. సో ఎలా డ్రా చేయాలి అనేది ఈజీగా తెలుస్తున్నది మనకి ఇక్కడ. సో మీరు టెక్స్ట్ బుక్లో కూడా చూసుకోవచ్చు, ఇదే డ్రాయింగ్. సో ఇదే అన్నమాట మనకి. సో ఇలా మనకి డ్రాయింగ్ స్కిల్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు ప్రతిసారి కూడా జస్ట్ దీని ఒకసారి చూసుకున్నారని అంటే మీకు ఐడియా వచ్చేస్తుంది. సో అవి మీరు యూజ్ చేసుకోవచ్చు ఇలా కూడా. నెక్స్ట్, సో మనం ఇందాక అనుకున్నాము, సో చాప్టర్సే కాకుండా మనకి ల్యాబ్ యాక్టివిటీస్ కూడా ప్రొవైడ్ చేశారని. సో ఫస్ట్ ఒక ల్యాబ్ యాక్టివిటీ చూస్తాం. సో ల్యాబ్ యాక్టివిటీ చూస్తే మనం ఇందాక ఆల్రెడీ చూసాం అందులో లెసన్లో అక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా విడిగా ప్రొవైడ్ చేశారనమాట. సో ఓన్లీ ఇప్పుడు నువ్వు ల్యాబ్ యాక్టివిటీ చూసుకోవాలి అని అనుకున్నప్పుడు సో ఇలా మనం ల్యాబ్ యాక్టివిటీ బటన్ క్లిక్ చేస్తే మనకి యాక్టివిటీస్ వచ్చేస్తాయి. సో ఇందులో మనకి మెయిన్గా 5 బటన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి ఎయిమ్, నెక్స్ట్ రిక్వైర్డ్ మెటీరియల్, ప్రొసీజర్, అబ్జర్వేషన్, ఇన్ఫరెన్స్. సో అసలు ఎయిమ్ అంటే ఏంటి, అసలు ఈ యాక్టివిటీ ఎయిమ్ ఏంటి, రిక్వైర్డ్ మెటీరియల్, ఇందులో మనకి ఏ మెటీరియల్ మనకి అవసరపడతాయి అవన్నీ కూడా ఇందులో ఉంటాయి. నెక్స్ట్ ప్రొసీజర్ అంటే ఎలా చేయాలి, నెక్స్ట్ అబ్జర్వేషన్ అంటే పిల్లలు అందులో ఏం అబ్జర్వ్ చేస్తారు, అండ్ ఇన్ఫరెన్స్ అంటే ఏం నేర్చుకుంటారు ఈ ల్యాబ్ యాక్టివిటీ వల్ల.
సో ఇది ఆల్రెడీ మనం చూసాం కాబట్టి ఇంకొక ల్యాబ్ యాక్టివిటీ చూద్దాము. సో ఇది బేసిక్గా ఇక్కడ కూడా మనకి ల్యాబ్ యాక్టివిటీ సేమ్ 5 బటన్స్ ఉంటాయి. సో ఏం రిక్వైర్డ్ మెటీరియల్, ప్రొసీజర్, అబ్జర్వేషన్ అండ్ ఇన్ఫరెన్స్. అండ్ ఇక్కడ మనకి యూజర్ ఇన్స్ట్రక్షన్ వస్తుంది, క్లిక్ ఈచ్ ట్యాబ్ టు నో మోర్ అని. క్లిక్ చేయమని చెప్పి మనకి ఇన్స్ట్రక్షన్ వస్తుంది. సో ఫస్ట్ ఏం చూస్తే మనకి ఏం ఏంటంటే టు డెమాన్స్ట్రేట్ దట్ ఆక్సిజన్ ఈస్ ప్రొడ్యూస్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్. ఆక్సిజన్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది సన్లైట్ ఉన్నప్పుడు. సో అది మనకి చూస్తాం ఇప్పుడు. సో మనకి దీనికి బేసిక్గా ఏ మెటీరియల్స్ అవసరం పడతాయంటే బీకర్ విత్ వాటర్, నెక్స్ట్ హైడ్రోలా ప్లాంట్ కావాలి, నెక్స్ట్ స్టెమ్డ్ ఫనల్ అండ్ టెస్ట్ ట్యూబ్. సో ఇవి ఉంటే మనం ఈ ఎక్స్పెరిమెంట్ చేయగలుగుతాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మనకి ఇక్కడ. నెక్స్ట్ ప్రొసీజర్, ఫస్ట్ ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇది వచ్చేసి ఒక ఫస్ట్ పాయింట్ వస్తుంది, దానికి సంబంధించిన ఆడియో వస్తుంది, అండ్ అలాగే మనకి ఇక్కడ యానిమేషన్ కూడా చూపిస్తారు. సో ఫస్ట్ ఇవన్నీ కావాలి మనకి అని చెప్పి మనకి స్క్రీన్ మీద చూపిస్తున్నారు. సో నెక్స్ట్ ఫనల్ తీసుకున్నారు, సో అందులో హైడ్రోలా ప్లాంట్ వేశారు, సో దాన్ని రివర్స్లో బీకర్లో పెట్టారు. సో ఇలా ప్రతి ఒక్కటి కూడా మనకి యానిమేషన్ ద్వారా మనకి చూపిస్తారు అనమాట. ఓకే, నెక్స్ట్ అబ్జర్వేషన్. సో ఇందులో ఏం అబ్జర్వ్ చేశారు అనేది మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇన్ఫరెన్స్, వీళ్ళు ఏం నేర్చుకున్నారు అని అంటే, సో ఇట్ ఈస్ క్లియర్ ఫ్రమ్ దిస్ యాక్టివిటీ దట్ ఆక్సిజన్ ఈస్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్. సన్లైట్లో ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఫోటోసింథసిస్లో అని చెప్పి చెప్తున్నారు. ఓకే, సో లెసన్లో ఉన్న ల్యాబ్ యాక్టివిటీకి ఇక్కడ ఉన్న ల్యాబ్ యాక్టివిటీ డిఫరెన్స్ ఏంటంటే, లెసన్లో ల్యాబ్ యాక్టివిటీస్ జస్ట్ ల్యాబ్ యాక్టివిటీస్గా ఉండిపోతాయి. బట్ ఇక్కడ ల్యాబ్ యాక్టివిటీస్లో మనకి నెక్స్ట్ కొట్టినప్పుడు మనకి వైవా క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో ఇవి వైవా క్వశ్చన్స్. సో ఈ ల్యాబ్ యాక్టివిటీస్ని బేస్ చేసుకొని మనకి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇక్కడ. సో మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి, సో దానికి తగ్గట్టు మనకి ఇక్కడ ఆన్సర్స్ కూడా ఉన్నాయి. సో మనకి ఆన్సర్ తెలియనప్పుడు ఆన్సర్ చూసుకుంటే సో ఆన్సర్ అనేది కనిపిస్తుంది మనకి ఇక్కడ. సో ఎప్పుడైతే మనకి ఈ ఎక్స్పెరిమెంట్ నుంచి ఎలాంటి క్వశ్చన్ అయినా అడగాలి అని అనుకున్నప్పుడు సో ఇలాంటి క్వశ్చన్స్ మనం పిల్లల్ని అడగచ్చు, స్టూడెంట్స్ని అడగచ్చు. అండ్ మనకు కూడా నెక్స్ట్ టైం నుంచి ఈ క్వశ్చన్స్ని మనకి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, సో నెక్స్ట్ నేను ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తున్నాను. సో క్లోజ్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూపిస్తుంది డిజిటల్ కోర్స్ బయాలజీ. సో బయాలజీ చూస్తున్నాం మనము. ఇక్కడ అడుగుతుంది అనమాట మనల్ని, డూ యూ వాంట్ టు ఎగ్జిట్ బయాలజీ సబ్జెక్ట్ అంటే మనం క్లోజ్ చేయాలనుకుంటున్నారా మీరు అని అడుగుతుంది. సో ఇప్పుడు ఎస్ అంటే క్లోజ్ అయిపోతుంది, మరి నో అంటే మళ్ళీ మనకి అదే స్క్రీన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను క్లోజ్ చేయాలనుకుంటున్నాను, సో ఎస్, సో క్లోజ్ అయిపోయింది. సో ఇది మన డిజిటల్ టీచర్ ప్రోడక్ట్ గురించి మనం తెలుసుకున్నాం ఈ సెషన్లో. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మనం ఇక్కడ ఇందులో అన్నీ చూసాము అండ్ ఒక్కటి మిగిలిపోయింది, అదేంటంటే అసలు టీచర్ కాంపోనెంట్స్ అంటే ఏంటి. సో ఈ టీచర్ కాంపోనెంట్స్లో మనకి లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి, లిస్ట్ ఆఫ్ కాన్సెప్ట్స్, లిస్ట్ ఆఫ్ ఫార్ములేస్. ఇన్ కేస్ ఇందులో ఏమైనా ఫార్ములేస్ యూస్ చేస్తుంటే ఆ ఫార్ములేస్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్, యూనిట్ ప్లాన్ అండ్ లెసన్ ప్లాన్ టెంప్లెట్. సో ఇప్పుడు ఈ లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నీ కూడా మీకు ఒక వర్డ్ ఫైల్లో మీకు కావాలి అనుకుంటే మీరు జస్ట్ దీన్ని ఒక క్లిక్ చేస్తే చాలు, మీకు అది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ అడుగుతుంది ఓపెన్ చేయాలా లేక సేవ్ చేయాలా లేకపోతే క్యాన్సిలా. సో ఓపెన్ చేస్తే మనం చూడొచ్చు ఇక్కడ. సో ఇప్పుడు మనం ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది అది. సో మనం ఓపెన్ చేస్తున్నాం దాన్ని యాక్టివిటీస్ని. సో మనకి చెప్తున్నారు ఇక్కడ లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ అంటే జనరల్ యాక్టివిటీస్ ఉంటాయి, ల్యాబ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మనము, ఇవి వచ్చేసి జనరల్ యాక్టివిటీస్. జనరల్ యాక్టివిటీస్ 5 ఉన్నాయి, 1 2 3 4 5. ఇవి వచ్చేసి ల్యాబ్ యాక్టివిటీస్. సో అలా మనకి జనరల్ యాక్టివిటీస్, ల్యాబ్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనకు ఒక లిస్ట్ అనేది ఇందులో మనకి ఉంటాయన్నమాట. సో అది. సో నెక్స్ట్ మనకి కాన్సెప్ట్స్ కావాలంటే కూడా మనం చూసుకోవచ్చు.
సో ఇవి మనం కాన్సెప్ట్స్ మనం అన్ని కవర్ చేసాము. సో ఇవన్నీ మీరు ఒకసారి మీ టెక్స్ట్ బుక్ని పక్కన పెట్టుకొని మీరు ఒకసారి మైండ్ మ్యాప్ చేసుకుంటే కూడా మనకి ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా మనం ఇక్కడ కవర్ చేసి ఉంటాం. సో అలా ప్రతి ఒక్కటి ఇప్పుడు కీవర్డ్స్ కావాలి అనుకుంటే, సో కీవర్డ్స్ మీరు డైరెక్ట్ ప్రింట్అవుట్ తీసుకోవాలనుకున్నప్పుడు డైరెక్ట్ అది డౌన్లోడ్ చేసుకొని జస్ట్ ప్రింట్ ఇచ్చేసారంటే మీకు అన్ని కీవర్డ్స్ అన్నీ కూడా ఒకటి దగ్గర ఉంటాయి. సో మీరు ప్రతిసారి మీరు ఎక్కడైతే మిస్టేక్ చేస్తున్నారో అవన్నీ మళ్ళీ ఇక్కడ చూసుకోవచ్చు. ఒకసారి చూసుకుంటే మళ్ళీ మీరు తప్పు చేయకుండా ఉంటారు. సో అన్ని కీవర్డ్స్ అన్నీ కూడా సో బయాలజీలో మనకి చాలా టఫ్ ఉంటాయి కీవర్డ్స్ అన్నీ. సో ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క కీవర్డ్ అనేది మనం చూసుకోవచ్చు. అండ్ మనం రెగ్యులర్గా యూస్ చేసే కీవర్డ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో అలా మనకి ఇట్లా కీవర్డ్స్, సో కాన్సెప్ట్స్, నెక్స్ట్ ఫార్ములాస్ ఏమన్నా ఉంటే సో అవన్నీ కూడా మనం చూసుకోవచ్చు ఇలాగా. సో మనం ఇందులో ఏ ఫార్ములాస్ మనం ఏం యూజ్ చేయలేదు. సో ఇందులో ఫార్ములాస్ ఉండవు. బేసిక్గా మ్యాథ్స్లో అయితే మనకి కావాల్సిన అన్ని ఫార్ములాస్ ఉంటాయి, బట్ ఇక్కడ బయాలజీ కాబట్టి మనం అంత ఫార్ములాస్ ఏం యూజ్ చేయలేదు కాబట్టి అందులో ఏమి ఉండవు అనమాట. ఓకే, సో ఇది టీచర్ కాంపోనెంట్ గురించి. సో ఫైనల్గా మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఈ చాప్టర్లో మనం ఏమేమి కవర్ చేసామంటే, సో ఇంట్రో స్లైడ్ కవర్ చేసేసాము, అండ్ యూనిట్ ఓవర్వ్యూ ఇవంతా కూడా చెక్ చూసుకున్నాం ఇందాక. అండ్ ఇది వచ్చేసి లెర్నింగ్ అబ్జెక్టివ్స్ స్లైడ్. సో దీనివల్ల మనకి ఎంత యూజ్, చిల్డ్రన్స్కి ఎంత యూజ్ అవుతుంది అనేది మనం చూసుకున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంట్రొడక్షన్ స్లైడ్. సో ఇంట్రొడక్షన్ స్లైడ్ కూడా మనం ఆల్రెడీ చూసాము. ఈ 3 ట్యాబ్ బటన్స్ గురించి కూడా మనం ఆల్రెడీ చూసాము. సో నెక్స్ట్ ఇవన్నీ మనకి కంటెంట్ పేజెస్ అనమాట. సో నెక్స్ట్ లాస్ట్లో మనకి కీవర్డ్స్ అని స్లైడ్స్. సో ఇక్కడ ఈ కీవర్డ్స్ ఏంటంటే, సో ఇక్కడ ఈ చాప్టర్లో యూజ్ చేసిన వర్డ్స్ అన్నీ కూడా మనకి ఈ పేజ్లో మనకి డిస్ప్లే చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మనకి 41 కీవర్డ్స్ ఉన్నాయి అనమాట. సో ఇవి మనకి ఏ రకంగా ఉపయోగపడతాయి అంటే, మనకి ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళే ముందు పిల్లలు ఒకసారి దీన్ని రిఫర్ చేసుకుంటే వాళ్ళు మిస్టేక్ చేయకుండా ఉంటారు మళ్ళీ. సో ఇది బాగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో వాళ్ళు ఎక్కడైతే మిస్టేక్ చేస్తున్నారో సో ఆ వర్డ్స్ని వాళ్ళు పర్టికులర్గా ఇక్కడ చూసుకోవచ్చు. సో ఆ విధంగా మనకి ఈ కీవర్డ్ స్లైడ్ అనేది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ సమ్మరీ. సో సమ్మరీ అనేది ఏంటంటే, మనకి అసలు ఈ చాప్టర్లో నుంచి మనం ఏం నేర్చుకున్నాము అంటే ఇది ఒక సారాంశం అనమాట ఇది. సో ఈ చాప్టర్ యొక్క సారాంశాన్ని వాళ్ళు పాయింట్ బై పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్స్ లాగా డిస్ప్లే చేస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి క్వశ్చన్ పేపర్, మనకి ఇప్పుడు యూనిట్ టెస్ట్లో లేక ఏదైనా క్వశ్చన్ పేపర్లో మనకి ఇవి మేబీ బ్లాంక్స్గా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ రకంగా మనకి ఇది యూజ్ అవుతుంది సమ్మరీ స్లైడ్ అనేది. సో ఇది వచ్చేసి ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్ స్లైడ్ ఇది. సో ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్ అంటే పిల్లలు ఇంకా అంటే వాళ్ళు ఇంప్రూవ్ అవ్వడానికి కోసం అని చెప్పి మేము ఇక్కడ ఇంకా ఒక 2 క్వశ్చన్స్ అడగడం జరిగింది ఇక్కడ. సో ఇప్పుడు ఈ క్వశ్చన్స్కి వాళ్ళకి ఆన్సర్ కావాలి అని అనుకుంటే వాళ్ళు ఇక్కడ ఆన్సర్ బటన్ క్లిక్ చేస్తే సో వాళ్ళకి ఆన్సర్ వచ్చేస్తుంది ఇక్కడ. సో ఇలా వాళ్ళు చూసుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా సెకండ్ ఆన్సర్ కూడా. సో ఈ ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్ అనేది వాళ్ళకి ఇలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ డ్రాయింగ్ స్కిల్స్. సో ఈ డ్రాయింగ్ స్కిల్స్ దీని గురించి ఆల్రెడీ మనం చూసాం ఇంతకుముందే. సో ఇప్పుడు అది అవసరం లేదు. సో నెక్స్ట్ ఫాలోఅప్ వర్క్. సో ఫాలోఅప్ వర్క్ ఏంటంటే ఇది వాళ్ళకి బేసిక్గా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లాగా అనమాట ఇది. సో ఓన్లీ ఇది సబ్జెక్ట్కి సంబంధం లేకుండా వీళ్ళకి ఈ ఫాలోఅప్ వర్క్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే మనకి ఒక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ ఇక్కడ మనకు ఒకటి ఉంది. ఏంటంటే కలెక్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ ప్రిపేర్డ్ బై వేరియస్ ప్లాంట్స్ ఇన్ యువర్ సరౌండింగ్. సో ఇలా వాళ్ళకి మనం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ ఇవ్వచ్చు అనమాట. సో అదేవిధంగా ఇక్కడ చాలా ఉంటాయి మనకి. సో అదేవిధంగా మనకి ఇక్కడ చాలా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి. సో ఇలా వాళ్ళకి ఈ ఫాలోఅప్ వర్క్ అనేది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తే మనకి ఎవాల్యుయేషన్ స్లైడ్ ఉంది. సో ఎవాల్యుయేషన్ అంటే ఏం లేదండి, శాంపిల్ క్వశ్చన్ పేపర్ యూనిట్ టెస్ట్. జస్ట్ అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు యూనిట్ టెస్ట్ పెడుతుంటారు మనకి స్కూల్లో. సో అదేవిధంగా ఇది కూడా ఒక శాంపిల్ యూనిట్ టెస్ట్ అనమాట. సో వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారు, ఎంతవరకు వాళ్ళకి అర్థమైంది అనే దాని మీద ఒక చిన్న క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో అదే ఈ శాంపిల్ క్వశ్చన్ పేపర్ టెస్ట్. సో ఇప్పుడు మనకి దీనికి ఆన్సర్స్ కావాలి అని అనుకుంటే సో కిందకి మనకి వెళ్ళినప్పుడు ఇక్కడ కీ బటన్ అనేది ఉంటుంది. సో ఈ కీ బటన్ ప్రెస్ చేసినప్పుడు మనకి ఆన్సర్స్ అన్నీ ఇక్కడ వస్తాయి అనమాట. సో ఇప్పుడు మనకి
పర్టికులర్గా ఈ క్వశ్చన్కి మనకు ఆన్సర్ కావాలనుకున్నప్పుడు వాళ్ళు ఇక్కడ చూపిస్తున్నారు మనకి రిఫర్ టాపిక్ మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్ లైట్ అండ్ డార్క్ రియాక్షన్. సో ఈ టాపిక్ని మనం రిఫర్ చేస్తున్నప్పుడు మనకి ఆటోమేటిక్గా ఈ ఆన్సర్ అనేది మనకి వస్తుందన్నమాట. సో అట్లా మనకి ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా ఇట్లా రిఫరింగ్ ఆన్సర్స్ ఉంటాయి. సో ఈ క్వశ్చన్కి ఈ టాపిక్ రిఫర్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో అలా మనకి ఆన్సర్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్కి ఇక్కడ ఆన్సర్స్ ఇచ్చేసారు వాళ్ళే. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ కూడా ఆన్సర్స్ వాళ్ళే ఇచ్చేసారు. సో ఇది మనకి శాంపుల్ క్వశ్చన్ పేపర్ యూనిట్ టెస్ట్ అనమాట. సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే, సో ఇది ఎండ్ ఆఫ్ ది స్లైడ్ అనమాట. ఇది అంటే మనం సక్సెస్ఫుల్గా మన చాప్టర్ని మనం కంప్లీట్ చేసాము. సో అది ఇక్కడ మనకి చూపిస్తున్నారు. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ది చాప్టర్ న్యూట్రిషన్. సో మనం న్యూట్రిషన్ అనే చాప్టర్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామన్నమాట. సో నెక్స్ట్ ఇది ఫీడ్బ్యాక్ స్లైడ్ అంటారు దీన్ని. ఈ ఫీడ్బ్యాక్ స్లైడ్ ఏంటంటే మీకు ఇప్పుడు ఏదన్నా ఫీడ్బ్యాక్ కానీ ఏదైనా సజెషన్ కానీ మాకు ఇవ్వాలనుకున్నప్పుడు మీరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు, 9951478604. లేదనుకుంటే మీరు ఈ ఈమెయిల్ ఐడికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. ఓకే, సో ఇది మన డిజిటల్ టీచర్ ప్రొడక్ట్ గురించి మనం తెలుసుకున్నాం ఈ సెషన్లో. థ్యాంక్ యూ.